అందరికి ఏంటి బస్తాలన్నీ అని చూస్తున్నారా? ఇవైతే మా మంత్లీ గ్రాసరీస్. ఇంక ఇప్పుడే మా వారైతే ఇంక వాళ్ళ స్టోర్లో అయితే తీసుకొచ్చారనమాట డ్యూటీ నుంచి వస్తూ. ఇంక ఇవైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దామండి. ఇదైతే 5 kgs గోధుమ పిండి. అట్లాగే నాకు జరుగు. ఇవి వచ్చేసి పిల్లల స్నాక్స్, పర్కు, కోకోనట్ ఆయిల్ 1/2 లీటర్ది. ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనర్ అండి, డొమెక్స్. ఇది ఫ్లోర్ క్లీనర్, లైజాల్. ఇడ్లీ రవ్వ, లలిత బ్రాండ్ 2. ఎండుమిర్చి 1/4 కిలో. ఇది వచ్చేసి అంజీర్ అండి, చాలా మంచిది అసలు. ఇవి వచ్చేసి ఓరియో బిస్కెట్స్. మా పాప వెయిటింగ్ అనమాట వీటి కోసం. అయితే మాత్రం ఓరియో అంటే పిచ్చి తనకి. ఆవాలు, ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, సాల్ట్, కర్పూరం, సేమ్యా, జీడిపప్పు, అప్పడాలు, బ్రష్, బాదాం. ఇది వచ్చేసి క్రిస్మస్. రాగులండి ఇవి, రాగి పిండి చేసుకోవచ్చు. బెల్లం కిలో సపరేట్గా 2 kgs అనమాట. ఇవి వచ్చేసి బొబ్బర్లు. బొబ్బర్లనే వాటిని. పల్లీలు 2 kgs విడివిడిగా కేజీ కట్టించుకొని వచ్చారనమాట. అగైన్ ఇడ్లీ రవ్వ. మళ్ళీ ఇవే బ్రూ ప్యాకెట్స్. ఒక సరం అయితే వేసుకొని వచ్చాడండి. మామూలుగా పెద్ద ప్యాకెట్ లూజ్ తెచ్చుకుంటే అది కొంచెం గాలి లోపలికి వెళ్ళిపోతే గడ్డ కట్టిపోతుంది, అందుకోసం అన్నట్టు. రసం పౌడరు, కర్పూర, పెసరపప్పు. ఈ మినప్పప్పు ఇది కొంచెం కవర్ చినిగిపోయింది, పక్కన ఇక్కడే ఉంచినాను. జరపబాకు దీన్ని, నేను డబ్బాకు పోసేస్తాను. దాన్ని అక్కడే ఉంచు పక్కనే. కందిపప్పు కిలో అయితే కడతారనమాట. ఇది కందిపప్పు 3 kgs అయితే చెప్పాను. ఇంకా మా పిల్లలకి పప్పు అనమాట. మినప్పప్పు 3 కిలోలు, కందిపప్పు 3 కిలోలు అయితే చెప్పాను. పల్లి ముద్దలు, చింతపండు 1/2 కిలో. ఇవి బిర్యానీ మసాలా అండి. ఇవి జీలకర్ర, ఫ్లవర్ బిర్యానీలో వేసుకుంటాం కదా, ఫ్లవర్. అది అనాస పువ్వు అంటారు కదా, అది. అప్పడాలు, ఇది కూడా అదే అనాస పువ్వు. ఇది వచ్చేసి లవంగాలు, దీపారాజన ఒత్తులు. ఇవి మొత్తం బిర్యానీ స్పైసెస్. ఇవి చెక్క, పట్టా లవంగాలు, అవి కూడా అన్నీ. మినప్పప్పు, దీంట్లో మినప్పప్పు ఉన్నాయి నాన్న. నువ్వు అది కలపవాగు, దీంట్లో కూడా మినపప్పు ఉన్నాయి. నేను మళ్ళీ లాస్ట్లో చూసుకుంటా, సరేనా? ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్స్ లిక్విడ్స్. ఇవి కంఫర్ట్,
దాన్ని కదా పక్క లీక్ అవుతాయి. ఫెయిర్ అండ్ లవ్లీ. ఇప్పుడు ఏం తీసుకున్నా చెప్పు స్వీటీ. మాజానా? ఇంకొకటి ఏం తీసుకున్నా బయటికి? ఇంక ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా సోప్స్, ఇవన్నీ మైసూర్ శాండిల్ సోప్స్. ఇవి టూత్ పేస్ట్ సెన్సోడైడ్, అవి బట్టల సబ్బులు, మ్యాట్స్ ఏమైనా ఉతుక్కోవడానికి కావాలి కదా అందుకోసం అన్నట్టు. స్క్రబ్బర్స్ అండి, అంట్లో స్క్రబ్బర్స్, విమ్ సోప్స్, ఏరల్ సర్ఫ్. ఇంక ఇవన్నీ కూడా సోప్స్ అన్నమాట. ఇంక ఇవి మేము ఇంకా హాలిడేస్ నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే తెచ్చుకున్నాం గ్రాసరీస్. ఇంక ఇప్పుడు ఇది అయితే మళ్ళీ సెకండ్ టైం. అవి మినపప్పు ఉన్నాయి దాంట్లో కదా. ఇంక ఇవైతే ఇంకా మాకు సెప్టెంబర్ ఎండింగ్ దాకా రావాలండి ఇవన్నీ. ఈ సోప్స్ అవన్నీ అయితే మాకు ఆగస్టు దాకా కూడా వస్తాయి అన్నమాట, నెల పైనే వస్తాయి. ఇవైతే మొత్తం ఇవి ఆయిల్ ప్యాకెట్స్. ఇవి లాస్ట్ టైం కూడా ఇట్లాగే బాక్స్ తీసుకొచ్చారు. మాకైతే 2.5 months దాకా వచ్చాయన్నమాట. దగ్గర 3 months వచ్చాయండి. ఇంక ఇది ఒక 3 months దాకా ఇంకా ఆయిల్ కొనే పని ఉండదన్నమాట. అందుకోసం అన్నట్టు ఇది రైస్ బ్యాగు. చినిగి పోవ వస్తుందని చింపేస్తావా ఏంది? ప్రతి నెల కూడాను ఇంకా మా వారికి అయితే ఇంక ఈ విధంగా స్లిప్ అయితే నేను రాసేసి వాట్సాప్లో సెండ్ చేస్తానండి. ఇంకా తనైతే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ స్టోర్లోనే తీసుకొస్తారనమాట. మనకి స్టోర్కి బయటికి తేడా ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళది స్టోర్ కాబట్టి మనకి ప్రతి వస్తువు మీద కూడా 30% ఆఫ్ అనేది ఉంటుందండి. మనకి బయట వస్తువు ఏదైనా కూడా 100 రూపాయలు ఉందంటే అక్కడ మనకి 70 రూపాయలు పడుతుంది అనమాట. స్టోర్లో ఏదైనా కూడా సేమ్ అండి. స్నాక్స్ కావచ్చు, ప్రొవిజన్ కావచ్చు, లిక్విడ్ బాటిల్స్, ఆయిల్స్ మొత్తం అన్నీ కూడాను మనకు ఒక 30% ఆఫ్ అనేది వస్తుంది. అందుకోసం అన్నట్టు ఇంకా మేమైతే దాదాపు ఒక 1 year నుంచి అయితే డీమార్ట్కి వెళ్ళడం అనేసి ఇంకా మా వారి స్టోర్లోనైతే తెచ్చుకుంటున్నాం అనమాట. ఇవైతే లిక్విడ్ బాటిల్స్, ఆయిల్స్ మొత్తం అన్నీ కూడా మాకైతే దగ్గర 2 నెలల వరకు అయితే వస్తాయండి. ఇంకా అయిపోతే ఈ మధ్యలో గ్రాసరీస్ అయితే అయిపోవచ్చు, ఉప్పు పప్పులు అయితే అయిపోతాయి. ఇంక ఇవన్నీ కూడా మోస్ట్లీ సోప్స్ మొత్తం కూడా మాకైతే 2 months అయితే కంపల్సరీ వస్తాయండి. ఇంకా ఏమైనా మనం ఇట్లాగా బయట తెచ్చుకునే కంటే ఇక్కడ తెచ్చుకున్నామంటే మనకి 30% ఆఫ్ అంటే ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. ఇంకా ఫైనల్గా ఈ సోప్ మీద వచ్చేసి మనకి 90 రూపీస్ ఉందండి. 90 రూపీస్ ఉంటే మనకి పడ్డ కాస్ట్ వచ్చేసి 63 రూపీస్ అయితే పడిందంట. ఎంత వేరియేషన్ ఉందో చూడండి మీరే. చూశారు కదండి. ఫైనల్గా మా మంత్లీ గ్రాసరీస్ అయితే ఇవి. సుమారుగా బిల్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఫైనల్లో అయితే రివీల్ చేస్తానండి బిల్ ఎంత అయిందో. వీడియో లాస్ట్ వరకు చూసేసి బిల్ ఎంత ఉంటుందో సుమారుగా అయితే గెస్ట్ చేసి మీరైతే చెప్పండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.